కొత్త పరిచయాలకు బానే ఉంటాయి. కాకపోతే ఆ డేటింగ్ యాప్స్ ఎంత డేంజరస్ మీకు తెలుసా? ఈ డేటింగ్ యాప్స్ యూజ్ చేసుకొని కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఒక అబ్బాయి వేరే ఎవరైనా ఒక అమ్మాయి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొచ్చి ఒక ఫేక్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి వీళ్ళు ఎవరో ఒకరికి మెసేజ్ చేస్తారు. అవతల వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అనుకోండి, వాళ్ళతో కాన్వర్జేషన్ అనేది కొంచెం బిల్డ్ చేసి అవతల వాళ్ళకి ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. సో వాళ్ళు నమ్మిన తర్వాత ఏం చేస్తారు, సో వీళ్ళు ఇంకొంచెం కాన్వర్జేషన్ అనేది హై లెవెల్ కి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి మనీ అడగడం, పర్సనల్ ఫోటోస్ అడగడం, లేదా సో అండ్ సో నాది రీజన్ ఉంది, కొంచెం ఎమర్జెన్సీ నాకు మనీ కావాలని చెప్పేసి ఆ పర్సన్ అయితే అడుగుతారనమాట. సో అవతల వాళ్ళు ఏం చేస్తారు, సో ట్రస్టెడే కదా, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు నమ్మి వీళ్ళు అవతల వాళ్ళకి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రొఫైల్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఇలాంటి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా మందికి జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా చాలా చూసాను అనమాట నేను. ఈ మనీ ఒకటే కాదు, అవతల వాళ్ళని పర్సనల్ ఫొటోస్ ఇలా కూడా అడుగుతారు అనమాట. అడిగి ఆ ఫొటోస్ వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ ని యూజ్ చేసుకుని అవతల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. డేటింగ్ యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా